మన ఆత్మీయ జీవితాన్ని కూడా చూసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఎట్లా చూసుకుంటాము? దానికే వేయింగ్ మిషన్స్ ఉంటాయంటే వేయింగ్ మిషన్స్ కాదు కానీ దానికి హృదయం ఒకటి ఉంటుంది. ఈ హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మరి హృదయం కండిషన్ నాకు ఎట్లా తెలుస్తుందంటే నోటి మాటలను బట్టి నా హృదయం ఎట్లా ఉంది, ఎంత ఎదిగాననేటువంటిది అర్థమవుతుంది. అంతేకాదు మనం గమనించేటప్పుడు ఈ నోటి మాటలు అనేటువంటివి మన ఆత్మీయ జీవితము ఎంతవరకు ఎదిగామో లేదా ఎంతవరకు ఎదగలేదు, మనం ఎట్లా ఉన్నామో అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. కానీ దాన్ని ఎప్పుడూ మనం ఇగ్నోర్ చేయకూడదు. అంటే కొంచెం బూతులు తిడుతున్నాడు కానీ మనిషి అబ్బో నెంబర్ 1 అంటానికి లేదు. లోకంలో అలాగనే అంటారు. కొంచెం మనిషికి కోపం జాస్తి, బూతులు తిడతారు, నోరు అలాగా ఉపయోగిస్తాడు కానీ మనిషి మంచోడండి అని అంటారు. కానీ మనకు క్రీస్తు ప్రభు దగ్గర క్రైస్తవ్యంలో అట్లా కుదరదు. నోరు బాగలేదు అంటే ఆయన ఆత్మీయ జీవితం కూడా బాగలేదు. ఎందుకంటే హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో మంచి ఉంటే మంచి మాట్లాడుతుంది, చెడు ఉంటే చెడు మాట్లాడుతుంది, బూతులు ఉంటే బూతులు మాట్లాడతారు, అసూయ ఉంటే అసూయ మాట్లాడుతుంది, లేదంటే పగ ద్వేషం ఉంటే అవే మాట్లాడుతుంది. కాబట్టి నీ మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా నీ హృదయం లోపల నుండి బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి నీ నోటి మాటలను బట్టి నీ హృదయం ఎట్లా ఉంది అనేది అర్థమవుతుంది.